హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈరోజు రీడింగ్లో మీకు మీ పార్ట్నర్కి రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అండ్ మీ బంధం అనేది ఇంకా చాలా ఆ, ఇష్టంగా అంటే ఒకరికొకరు కంప్లీట్గా ఇష్టపడేలాగా ముందుకు తీసుకెళ్ళాలంటే మీరు ఏ విధంగా చేస్తే మీ పార్ట్నర్కి మీరు నచ్చుతారు, ఇంకా నచ్చుతారు అంటే ఇప్పుడు ఆల్రెడీ నచ్చే మీతో రిలేషన్షిప్లో ఉంటారు. సో ఆ బంధం అనేది మీరు ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఇంకా మీరు ఏం చేస్తే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు అనేది ఈ రీడింగ్లో మీరు చూడొచ్చు. ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, మీరు మీ పర్సన్ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ కి మీరు దగ్గర అవ్వడం కోసం మీరు ఇంకా ఏం చేస్తే ఇంకా మీ పార్ట్నర్ మీకు ఇంకా ఎక్కువగా దగ్గర అవుతారు అనేది ఈ రీడింగ్లో మీరు తెలుసుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు వాచ్ చేస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు పర్సనల్ రీడింగ్ ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నానండి. మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మీరు క్యారీర్ పరంగా రిలేషన్షిప్ కానివ్వండి, మ్యారేజ్, లవ్ అండ్ ఏమంటారండి ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా లేదు అని అంటే మీకు హెల్త్ పరంగా ఎనీ కైండ్ ఆఫ్ రీడింగ్ కోసం మీరు ఈ టారో రీడింగ్ ద్వారా ఫ్యూచర్ రీడింగ్ మీరు చూసుకోవచ్చండి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము అసలు మీ పార్ట్నర్ మీ నుంచి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి రీడింగ్లో చూద్దాం. ఓకే, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. సో ఇందులో మీకు ఏంటంటే మీ పార్ట్నర్ మీ నుంచి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా వ్యూవర్స్ నుంచి మరి వాళ్ళ పార్ట్నర్ ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ నుంచి, ఇంకా వాళ్ళ ప్రేమ పెరగడం కోసం లేకపోతే వీళ్ళకి ఇంకా నచ్చాలంటే వీళ్ళు ఇంకా ఏ విధంగా వీళ్ళు వాళ్ళతో మరి బిహేవ్ చేస్తే ఎలా ఉంటే మరి వీళ్ళకి నచ్చుతారు. ప్లీజ్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో చూద్దామండి మీ పార్ట్నర్కి ఇంకా మీరు ఏ విధంగా చేస్తే మీ పార్ట్నర్ ఇంకా మీకు దగ్గర అవుతారనేది చూద్దాం. ద సన్ కార్డ్ అండి, ప్రస్తుతం మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం ఉండొచ్చు, ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ మేబీ క్యారియర్ పరంగా కానీ కొంచెం స్ట్రాంగ్గానే ఉండి ఉంటారండి. అండ్ దాంతోపాటు మీ ప్రేమలో ఇంకా ఇంతవరకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే లేవండి, అంటే ఒకరికొకరు నమ్మకంగానే కనిపిస్తున్నారు. అంటే మీ ప్రేమ వైపు అయితే మీ ప్రేమ పొందడానికి మీ పార్ట్నర్ అయితే రెడీగా ఉన్నారు అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నారండి, మీ పైన చాలా ఇంట్రెస్ట్గా కూడా కనిపిస్తున్నారు. చాలా పాజిటివ్గా మీ రిలేషన్షిప్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఓకే, ద సన్ కార్డ్ అంటే పాజిటివ్ అండి, మీ ప్రేమలో ప్రస్తుతం అయితే చాలా పాజిటివిటీ కూడా కనిపిస్తుందండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఓకే మీరు కొంచెం చిన్న చిన్న గొడవలు కూడా పడతారనుకుంటా మీ పార్ట్నర్తో ఇక్కడ కనిపిస్తుందండి. మీరు వేరే వాళ్ళ విషయంలో లేకపోతే మీకు సంబంధించి ఇదిగోండి ఇక్కడ 5 of Wands. సో ఇక్కడ ఏంటంటే అండి మీరు మీ పార్ట్నర్ రిలేషన్షిప్ ఇంకా మీకు ముందుకెళ్ళాలి, ఇంకా మీ పార్ట్నర్కి మీకు ఎలాంటి మనస్పర్ధలు ఉండద్దు అని అంటే కొంచెం ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో అలాంటివి మీరు కొంచెం తగ్గించుకోవాలండి. ఎలా అంటే ఒకటి మీ పార్ట్నర్ తప్పు చేసినా మీరు తప్పు చేసినా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ గొడవలు జరగకుండా మీరు ఏ విధంగా చెప్తే మీకున్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఏ విధంగా మనం చేస్తే షార్ట్అవుట్ చేసుకోవచ్చు అంటే సింపుల్గా వెళ్ళిపోయేదాన్ని మనము గొడవలు చేయడం వల్ల అది ఇంకా పెద్ద పెద్దగా అయిపోయి అది రిలేషన్షిప్ బ్రేకప్ దాకా వెళ్తుంది కొన్ని సిచ్యువేషన్స్లలో. కాబట్టి మీరు ఏదైనా మాటలు మాట్లాడేటప్పుడు లేకపోతే మీరు ఏదైనా టాపిక్ మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ మనస్పర్ధలు వచ్చాయనుకోండి, ఇప్పుడు ఒక మాట మనం అన్న తర్వాత దాన్ని మనం వెనక్కి తీసుకోలేము. సో మరి ఏ మాట మాట్లాడినా కూడా సరే అండి, మీ పార్ట్నర్తోనే కాదు ఎవరితోనైనా సరే ఏదైనా గొడవలకి కారణం ఉందా అని అంటే ఒకటి మేజర్గా రీజన్ వచ్చేసి మన మాటలండి. సో మనం మాట్లాడే మాటలను బట్టి కూడా ఇక్కడ గొడవలు అనేవి జరుగుతాయి. ఒకటి మీరు కరెక్ట్గానే ఉన్నారు బట్ మీ పార్ట్నరే మీతో అంటే అలా మాట్లాడతారు ఇలా మాట్లాడతారు దానివల్ల గొడవలు వస్తాయని అంటే మీరు ఒకటే చెక్ చేసుకోవాలండి. ఏంటంటే గొడవలు మీ పార్ట్నర్ చేస్తారు, మీ పార్ట్నరే అంటారు అని మీకు తెలుసు. అప్పుడు మీరు దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి తప్ప వీళ్ళు ఒక మాట అంటే మీరు 2 మాటలు అన్నారు, మీరు 2 అంటే వీళ్ళు 4 అనడం. దీనివల్ల జరిగేది ఏంటంటే వేరే పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతుందండి. సో వేరే పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఆ గొడవ ఇంకా పెద్దగా మారుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఏమవుతుందంటే మీ పార్ట్నర్కి మీ పైన ప్రేమ తగ్గిపోతుందండి, మీ పైన ఫీలింగ్స్ తగ్గిపోతాయి, మీ పైన ఎమోషన్స్ తగ్గిపోతాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా సరేనండి. మనం ఎంత మంచి చేయనివ్వండి
ఒక్క చెడ్డ పని చేయడం వల్ల మొత్తం మనం చేసిన మంచి అంతా కూడా మర్చిపోతారు. సో సేమ్ ఎవ్వరైనా ఒకటే కదండి. సో ఇక్కడ మీ పార్ట్నర్ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. సో చిన్న చిన్న గొడవలతో స్టార్ట్ అయ్యి మెల్లిగా మెల్లిగా మీకు కూడా అక్కడ ఇమోషన్స్ అనేటివి మీకు మిస్ అయిపోతారు. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ కూడా ఇమోషనల్గా మీకు డిస్కనెక్షన్ అనేది అయిపోతుంది. సో అందుకనే చాలా వరకు మా బంధాలు నిలబడాలంటే ఫస్ట్ ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వడం కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తారని తెలిసినా సరే మీ వైపు నుంచైనా మీరు కాంప్రమైజ్ అవ్వడం, లేదంటే ఆ సిచ్యువేషన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేయాలో ఆ మెచ్యూరిటీ అనేది మీరు తెచ్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని యూనివర్స్ చెప్తున్నారు. దీనికైతే మెయిన్ కారణం అండి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉంటాయి, గొడవలు ఉంటాయి, వేరే పర్సన్స్ వల్ల కూడా అవుతాయి. ఇంకోటండి 9 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే చాలామంది మనసులోనే పెట్టుకొని చాలా బాధపడుతుంటారండి. మాట్లాడకుండా సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీరు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఇక్కడ. అంటే మీ పార్ట్నర్ మీరు ఏదైనా మాటలు వచ్చి లేదంటే వేరే పర్సన్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటే మీరు ఏడుస్తూ, బాధపడుతూ, వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇలాగా ఎమోషనల్‌గా కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా కనిపిస్తుందండి. ఇక్కడ మీరైనా సరే, మీ పార్ట్నర్ అయినా ఎవరైనా సరే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ విధంగా చేయడం వల్ల కూడా ఎమోషనల్ టార్చర్ అంటారండి ఇది. సో ఎమోషనల్‌గా టార్చర్ చేయడం అంటాం. బ్లాక్‌మెయిల్ చేయడం అంటాం. సో ఇలాగ ఎమోషనల్‌గా ప్రతిసారి ఇంకోటి మీరెప్పుడు కూడా ఏడుస్తూ, ఏడుస్తూ ఉంటే కూడా నచ్చదండి. చాలా మందికి కూడా నచ్చదు. సో ఇక్కడ ఏంటంటే బాధపడటం. ఇప్పుడు మీరు అలిగారు, లేదంటే కోపం వచ్చింది. సో మీరు మాట్లాడరు. సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటారు. అంటే వాళ్ళు అలగడం అంటారు కదండీ! సో అది. సో అది ఏదైనా సరేనండి ఒక లిమిట్ వరకు ఉంటే ప్రాబ్లమ్ లేదండి. బట్ అవి రిలేషన్‌షిప్స్ బ్రేక్ చేసేదాకా మనవి ఉండకూడదు. ఏదున్నా సరే ఓపెన్‌గా మాట్లాడుకోవడం నేర్చుకోవాలండి. ఏదైనా సరే, ఏ మ్యాటర్ అయినా సరే, ఎంత దూరమైనా సరే. ఐదర్ ఇక్కడ మనకి యెస్ అన్న వస్తుంది ఆన్సర్, నో అనైనా వస్తది. ఏదో ఒకటి. బట్ మనకి ఎటు కాకుండా లోపలనే పెట్టుకొని మనము నైట్స్ అంతా పడుకోకుండా దాని గురించి ఆలోచిస్తూ, బాధపడుతూ ఉండడం వల్ల ఇక్కడ రిలేషన్‌షిప్స్ అనేవి బ్రేకప్ అయిపోతాయండి. సో ఇక్కడ వీళ్ళకి మీ మనసులో ఏముందో తెలీదు. లేదంటే మీ పార్ట్నర్ మనసులో మీకు తెలీదు. సో దీనివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ కృంగిపోవడం, ఎక్కువ బాధపడటం, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు. అంటే ఊహలలో మీ ఊహకి ఏదొస్తుందో మీరు అదే అర్థం చేసుకొని కుమిలిపోతుంటారు, బాధపడుతుంటారు. అంటే ఈ పర్సన్ మీరు ఏదైనా రివీల్ చేయాలండి. మనసులో ఏదున్నా కూడా రివీల్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఎమోషనల్‌గా ఏదున్నా సరే మాట్లాడుకుంటేనే పరిష్కారాలు వస్తాయి తప్ప లోపల లోపల పెట్టుకొని ఇక్కడ మీరు మాట్లాడకుండా, మీ పార్ట్నర్ మాట్లాడకుండా ఏదున్నా మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటే మీ ఊహలలో మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారో అని మీరు బాధపడతారు. వీళ్ళ ఊహలలో మీరేమనుకుంటున్నారని బాధపడతారు. బట్ అక్కడ అసలు మీరు అనుకునేది ఒక రకంగా ఉంటుంది. మీ పార్ట్నర్ మనసులో ఇంకొక రకంగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండాలంటే సైలెంట్ ట్రీట్మెంట్స్ కూడా వదిలేసేయాలండి. ఏదున్నా సరే ఓపెన్‌గా మాట్లాడుకోవడం. ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. అంటే మేబీ కొద్దిమంది ఇలా కూడా ఉండొచ్చు కదా! సో వా వాళ్ళు బాధపడుతున్నారు, లేదంటే మీరు బాధపడుతున్నారు. ఒకవేళ ఇంకొకటి కూడా ఎక్స్‌పెక్ట్ అండి. మీ పార్ట్నర్ మీ నుంచి సింపతి కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే సింపతి ఎక్స్‌పెక్ట్ చేయడం అంటే మీరు అర్థం చేసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే వీళ్ళ మనసులో బాధ ఏముంది? ఎందుకు బాధపడుతున్నారు? ఇవన్నీ కూడా కొద్దిమంది పట్టించుకోరండి. మీరని కాదు, కొద్దిమంది పట్టించుకోరు. సో అలాంటివి కూడా వీళ్ళు అనుకుంటున్నారు. అంటే మేబీ మీరు పట్టించుకుంటున్నారా? లేకపోతే మీరేమనుకుంటున్నారా? అది మీకు తెలియాలి. బట్ ఇక్కడ మీ పార్ట్నర్‌లో కొద్దిమంది ఫీలింగ్స్ ఏంటంటే దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ లవ్ ఫ్రమ్ యూ, సింపతి ఫ్రమ్ యూ అండ్ కేరింగ్ ఫ్రమ్ యూ. సో కొంచెం ఎక్కడెక్కడైతే ఏవైతే మిస్ అవుతున్నాయో అవన్నీ కూడా ఇంకా వీళ్ళకి మీ నుంచి కావాలని వాళ్ళు అనుకుంటున్నారండి. 4 ఆఫ్ కప్స్. సో ఇక్కడ మీ నుంచి చాలా ఎమోషనల్‌గా వాళ్ళు హీల్ అవుతున్నారు. మీ నుంచి చాలా మంచి ప్రేమొస్తుంది. మీరు మీరు మాట్లాడితే చాలు వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్‌గా చాలా బాగా అంటే చాలా సంతోషంగా కనిపిస్తున్నారు మీరు మాట్లాడుతుంటే. మీరు మాట్లాడకపోతే ఒకవేళ మీరు మీ నుంచి ఫోన్ గానీ, మెసేజ్ గానీ లేకపోతే ఏది రాకున్నా కూడా వీళ్ళు ఎమోషనల్‌గా బాధపడటం ఒకటి. అండ్ మీరు జస్ట్ ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా లేకపోతే మీరు వీడియో కాల్‌లో మాట్లాడినా ఏదున్నా కూడా వాళ్ళు ఎంతో హ్యాపీగా వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అనేది ఇంకా ఎక్కువ తెచ్చుకొని సంతోషంగా ఉంటున్నారని చెప్పి కూడా మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇంకా అంటే మీరు కంప్లీట్ అటెన్షన్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ ప్రేమకి మీరు కంప్లీట్ అటెన్షన్ ఇవ్వాలి. అంటే మీరు బిజీ షెడ్యూల్‌లలో ఉండి వీళ్ళ ప్రేమకి వీళ్ళు ఏమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అంతకంటే తక్కువ మేబీ మీ నుంచి రావచ్చు. వీళ్ళేంటంటే ఇంకెక్కువ ప్రేమ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే ఎక్కువ అటెన్షన్, మీ అటెన్షన్ కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. సో ఏస్ ఆఫ్ కాయిన్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీ మీ గురించి చాలా మంచి జీవితం ఊహించుకుంటున్నారు. అంటే మీ నుంచి అండి. మీ నుంచి ఇప్పుడు అందుతున్న ప్రేమతో మీ ఫ్యూచర్ గురించి వీళ్ళు చాలా ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారండి. సో వీళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే దూరదృష్టి. చాలా లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి మీ గురించి. సో లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటే వీళ్ళు కంప్లీట్‌గా మిమ్మల్ని ఒకవేళ పెళ్లి చేసుకునే వాళ్ళైతే పెళ్లి చేసుకోవాలి. మీతో లైఫ్ లాంగ్ ఉండాలి. అండ్ మీరు మీ పార్ట్నర్ కలిసి
ఫ్యూచర్‌లో ఎలా ఉండాలనే దానికి కూడా వీళ్ళు ప్లాన్స్ అనేది కూడా వేస్తున్నారు మీ పార్ట్నర్. సో, ఇక్కడ అర్థం ఏంటంటే మీ పార్ట్నర్ జెన్యూన్‌గా మీ ప్రేమని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ మీ నుంచి ఒక లైఫ్ టైమ్ కమిట్మెంట్ కూడా కోరుకుంటున్నారండి. సో, ఆ లైఫ్ టైమ్ కమిట్మెంట్ అనేది మీరు ఫుల్‌ఫిల్ చేయగలరనే నమ్మకం కూడా వీళ్ళకి ఉంది. అంటే కంప్లీట్‌గా మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారండి. అంటే మీ మీ అభిప్రాయాలు, మీ పార్ట్నర్ అభిప్రాయాలు ఒకే రకంగా ఉండడం. సో, ఇది కూడా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తది. మీరు మీ పార్ట్నర్ కలిసి నడుస్తే తప్పకుండా మీ జీవితం చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారండి. అన్ని రకాలుగా. కెరీర్ పరంగా, రిలేషన్‌షిప్ పరంగా గానివ్వండి, ఫైనాన్షియల్ పరంగా గానీ, ప్రతి చోట కూడా వీళ్ళకొక ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఉంటుంది మీ ద్వారా అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. సో, సో ఇక్కడ వీళ్ళు మీ పార్ట్నర్ మీ నుంచి ఒక లైఫ్ టైమ్ కమిట్మెంట్ అనేది అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ మ్యారీడ్ పర్సన్స్ అయినా సరే, ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అయినా సరే, ఏదైనా సరేనండి. మీ నుంచి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక అబుండెన్స్, మీరు వాళ్ళకొక లక్కీ చార్మ్ ఇలా అనుకుంటున్నారు. అండ్ మీ ప్రేమని వాళ్ళు లైఫ్ టైమ్ కోరుకుంటారు. అంటే మీ కమిట్మెంట్ మీతో ఉండడం అనేది వీళ్ళు లైఫ్ టైమ్ అనేది కోరుకుంటున్నారు. అది కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుందన్న ఒక మంచి ఉద్దేశ్యం అయితే మీ పార్ట్నర్‌కి ఉందండి. సో, వీళ్ళు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే మీరు వీళ్ళతో లైఫ్ టైమ్ ఉండాలని చెప్పేసి మీ పార్ట్నర్ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మ్యారేజ్ కూడా అండి. ఇక్కడ చూడండి చాలామంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్. సో, ఇక్కడ మ్యారేజ్ గురించి చాలా డ్రీమ్స్ కూడా ఉన్నాయండి మీ పార్ట్నర్‌కి. మీతో మ్యారేజ్ చేసుకోవాలి, మీతో లైఫ్ టైమ్ ఉండాలి, మీతో ఒక లైఫ్ టైమ్ కమిట్మెంట్ ఇక్కడ ఎలాగైతే కోరుకుంటున్నారో, అంటే ఇక్కడైతే అన్ని రకాలుగానండి కంప్లీట్‌గా ఫైనాన్షియల్‌గా గానివ్వండి, క్యారియర్ పరంగా, రిలేషన్‌షిప్ అన్నీ. ఇక్కడేంటంటే వీళ్ళ మ్యారేజ్ కూడా ఒక మంచి ప్లాన్ చేస్తున్నారండి. అంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఏ విధంగా వెడ్డింగ్ ప్లాన్స్ అంటాం గదండీ! సో, వెడ్డింగ్ ప్లాన్స్ లాంటివి. సో, అలాంటివి గూడా వీళ్ళు చాలా ఊహించుకున్నారు. చాలా రెడీగా చేసి పెట్టుకున్నారు. అండ్ వీళ్ళు అనుకున్న విధంగానే జరగాలని చెప్పేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా, సో ఎలాంటి ఇబ్బందులు పడకుండా వీళ్ళంతా వీళ్ళు ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళు మ్యారేజ్‌కి సంబంధించి వెడ్డింగ్ ప్లాన్స్ ఇలాంటివి చేస్తున్నారు. అండ్ మీ నుంచి వీళ్ళైతే కంప్లీట్‌గా ఒక పాజిటివ్ లైఫ్, అంటే ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ అండి. ఒక మంచి జర్నీ, మీతో ఒక మంచి లైఫ్ టైమ్ జర్నీ కావాలని చెప్పేసి హ్యాపీగా ఉంటారని నమ్మకం చాలా ఉంది మీ పార్ట్నర్‌కి. సో, ఆ నమ్మకం ప్రకారంగానే వీళ్ళు సంతోషంగా అడుగులు వేస్తున్నారు. ప్రతీది కూడా చాలా ఆనందంగా వర్క్ చేస్తున్నారండి. చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీ గురించి, ఫ్యూచర్ గురించి చాలా వర్కౌట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో, ఇక్కడ వీళ్ళు చాలా పాజిటివ్‌గా అయితే మీ మీద ఫీలింగ్స్ అయితే వీళ్ళకి కనిపిస్తున్నాయండి. సో, వీళ్ళు ఏదైనా నెగెటివ్‌గా వచ్చినా కూడా ఎదుర్కోవడానికి, అంటే మీ నుంచి మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో ఏదైనా నెగెటివ్ సిట్యుయేషన్స్ ఉన్నా, అంటే ఎవరైనా ఒప్పుకోకపోయినా మీ పెళ్ళికి గానివ్వండి, లేకపోతే ఆల్రెడీ పెళ్ళయి మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో ఏదైనా గొడవలు గానీ, సిట్యుయేషన్స్ గానీ, లేకపోతే ఎవరైనా పర్సన్స్ గానీ ఉన్నా గూడా వాళ్ళని పక్కన పెట్టైనా సరే మీ రిలేషన్‌షిప్ అంటే వీళ్ళు అర్థం చేసుకుంటున్నారండి. మీరు చాలా బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అవుతారని చెప్పేసి వీళ్ళకి అంత నమ్మకంగా ఉన్నారనమాట. అందుకే అంత సంతోషంగా వీళ్ళ ఫ్యూచర్ గురించి వీళ్ళు కమిట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. అండ్ మీతో నడవాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ మీతో నడవాలని అనుకుంటున్నారండి. సో, మీ పార్ట్నర్. సో, ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎనీవన్ అండి. ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్. మ్యారేజ్ పరంగా అయితే నాకు తెలిసి ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండి కూడా చాలామంది వేరే పర్సన్‌తో కూడా రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు. సో, వాళ్ళతోని లైఫ్ టైమ్ కూడా కోరుకుంటున్నారు. ఇది ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్స్ అండి. ఇది మీరు మీ పార్ట్నర్ అనమాట. చాలా మీ పార్ట్నర్ మీతో చాలా సంతోషంగానే కనిపిస్తున్నాయి సిట్యుయేషన్స్ ప్రెజెంట్ అయితే. అన్ని రకాలుగా వీళ్ళు మీ మీద చాలా పాజిటివ్ ఫీలింగ్స్‌తోనే ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి, హ్మ్, ఇది ఇంగా 9 ఆఫ్ కప్స్ అండి. సో, మీరంటే మీ పార్ట్నర్‌కి చాలా చాలా లవ్, చాలా ఇష్టం. చాలా అసలు మిమ్మల్ని ఆహ్, ఎంత కేరింగ్‌గా చూసుకుంటారని వాళ్ళనుకుంటున్నారంటే, యూ ఆర్ లైక్ ఎ మదర్ వాళ్ళకి. సో, యువర్ కేరింగ్ ఈజ్ లైక్ ఎ మదర్ కేరింగ్. అండ్ మీరు ఎంత బ్యూటిఫుల్ ఇన్నర్ సైడ్ ఆర్ ఔట్ సైడ్ ఏదైనా సరే చార్మ్ మీ నుంచి ఒక స్పార్క్ అవన్నీ కూడా వాళ్ళకి అసలు పిచ్చెక్కించడం అంటాం కదా! అట్లా అలాగండి. అంటే ఎంత ప్రేమనమాట. మీ పార్ట్నర్‌కి మీరంటే అంత ప్రేమ ఉంది వాళ్ళకి. సో, అదే ప్రేమ మీ నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు లైఫ్ లాంగ్. సో, లైఫ్ లాంగ్ మీతో ఇలాగ హ్యాపీగా గడపాలని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. అంటే వీళ్ళకి అన్ని రకాలుగా నాట్ ఓన్లీ ఎమోషనల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్ ఆర్ లైఫ్ అండి. కంప్లీట్ లైఫ్ మార్నింగ్ లేచామంటే నైట్ వరకు మీ నుంచి వీళ్ళంతా కూడా ఏదేదైతే యాజ్ ఏ వైఫ్ కానివ్వండి, యాజ్ ఏ హస్బెండ్ కానివ్వండి, లేకపోతే ఎనీ ఒక సోల్‌మేట్ పర్సన్‌తో వీళ్ళు ఏదైతే లైఫ్ కోరుకుంటున్నారో, ఆ ఎంజాయ్‌మెంట్, ఆ ఫుల్‌ఫిల్‌మెంట్, మీతో డేటింగ్ చేయాలి, మీతో బయటికెళ్ళాలి, మీతో లాంగ్ ట్రిప్స్‌కి వెళ్ళాలి. కంప్లీట్‌గా మీతో ఒక లోకం, మీతోనే ఒక ప్రపంచంగా ఉండాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ చాలా 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 ఇష్టంగా కోరుకోవడం కూడా జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా వీళ్ళు మీతో ఒక లైఫ్ లాంగ్ జర్నీ అయితే
కోరుకుంటున్నారు. అది కూడా చాలా ప్రేమతోనండి. చాలా ప్రేమతో మీ గురించి మీ పార్ట్నర్ కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇది రెజొనేట్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఇది మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరైనా సరేనండి. సో, ఇక్కడ కంప్లీట్‌గా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఒక చార్మ్, లక్కీ చార్మ్ అనుకుంటున్నారండి మీ పార్ట్నర్. సో, ఇక్కడ అందుకని ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ద సన్ కార్డ్ వచ్చింది. అంటే మీ పార్ట్నర్ చాలా పాజిటివ్‌గా ఉన్నారు మీ పైన ఫీలింగ్స్‌లో. ఓకేనా? సో, ఇదండి మీకు నార్మల్‌గా మీ పార్ట్నర్ మనసులో వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఏం నమ్ముతున్నారో కూడా మీకు క్లియర్‌గా తెలిసిపోయింది. రైట్? సో, మీరు ఇది ఫ్యూచర్‌లో ఇది వీళ్ళు కోరుకుంటున్నారండి. మరి ఫ్యూచర్‌లో మీరు మీ పార్ట్నర్ అనుకున్నవి మరి జరుగుతాయా లేదా అనేది మనము యూనివర్స్ ద్వారా కనుక్కుందాం, చూద్దాం. అసలు మీకు ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుందో కూడా చెక్ చేద్దామండి. ఎందుకంటే ఇక్కడ ఆహ్, అనుకుంటున్నారు మీ రిలేషన్‌షిప్ అయితే చాలా పాజిటివ్‌గా ఉంది. మీరు ప్రెజెంట్ ఏదైతే మీ పార్ట్నర్ అనుకుంటున్నారో, మీరు అనుకుంటున్నారో అవి కంప్లీట్‌గా చాలా పాజిటివ్‌గానే ఉన్నాయి. బట్ ఫ్యూచర్‌లో మీకు సేమ్ లైఫ్ మరి కంప్లీట్‌గా ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది మీరు ఎంజాయ్ చేయగలుగుతారా లేదా అనేది కూడా మనము చూద్దామండి. సో, ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో, మీరు లైఫ్ టైమ్ మీరు ఏదైతే ఇప్పుడు మనకి రీడింగ్ వచ్చిందో దాని ప్రకారంగానే మీరు లైఫ్ టైమ్ కలిసి ఉంటారా? చాలా ద సన్ కార్డ్ వచ్చింది. అంటే బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి సన్ కార్డ్ వచ్చింది. సో, అంటే పాజిటివ్. మీ ఊహలైతే ప్రస్తుతం చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. మీ ఆలోచనలు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. ప్రతి యాంగిల్‌లో కూడా మనకి కంప్లీట్ పాజిటివిటీ అయితే కనిపిస్తుందండి. లెట్స్ చెక్ మరి మీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం. ఓహ్! ఇక్కడ మనకి 5 ఆఫ్ కప్స్ వచ్చిందండి. చూద్దాము. స్టక్ ఎనర్జీ ఉందండి. 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ద స్టార్ కార్డ్ వచ్చింది. అండ్ 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అండ్ ఇక్కడ ద టవర్ కార్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి 7 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ద వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్. అయితే ఇక్కడ కొంచెం సిచ్యువేషన్స్ ఇందాక మీరు అనుకున్నవన్నీ కూడా మీ ఇద్దరు ప్రేమలో ఉన్నారు కాబట్టి మీరు కోరుకునే కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. బట్ వెన్ ఇట్ కమింగ్ ఇన్ టు ఇంప్లిమెంట్, మనకి ఇంప్లిమెంట్లోకి వచ్చేసరికి అంటే మీ ఫ్యూచర్లోకి వచ్చేసరికి మీకైతే చాలా వరకు కొంచెం ఫైట్స్ అయితే చేయాల్సి వస్తుందండి. అంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ చాలా కనిపిస్తున్నాయి మీ ఫ్యూచర్లో, మీ ఇద్దరు ఫ్యూచర్ గురించి. మీరిద్దరైతే చాలా పాజిటివ్గా ఉన్నారు మీ జీవితం కోసం. బట్ ఇక్కడ మీకు సిచ్యువేషన్స్ అనేది కొంచెం హార్డ్గా తయారవుతున్నాయి. వాటిని మీరు ఎదుర్కోవడానికి కూడా రెడీగా ఉండాలండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్. సో, వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే మీకు ప్రజెంట్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వబోతుందండి. మారబోతుంది మీ జీవితంలో. ఒక కర్మ అనకూడదు దీన్ని. యాక్చువల్గా ఒక సైకిల్, మీరు ఏదైతే సైకిల్ మీరు అనుకుంటున్నారో దానికి విరుద్ధంగా జరగబోతుంది మీకు ఫ్యూచర్లో అనేది రీడింగ్ అండి. ఏమండి ఇక్కడ రీడింగ్లో యూనివర్స్ ద్వారా ఏవైతే ఆన్సర్స్ వస్తున్నాయో నేను అదే చెప్తున్నా. సో, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా 5 ఆఫ్ కప్స్ వచ్చింది. సో, 5 ఆఫ్ కప్స్ అంటే ఏంటి? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కార్డ్లో పర్సన్ ఎలా ఉన్నారండి అంటే ప్రేమని మిస్ అయిపోయి బాధపడుతున్నారు ఒంటరిగా. అంటే మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కట్లేదు, లేదంటే మీరు కోరుకున్న జీవితం మీకు దక్కట్లేదు. సో, ఇక్కడ ఈ కార్డ్లో ఏదైతే కనిపిస్తుందో బాటమ్ ఆఫ్ ద డెక్ దానికి తగ్గట్టుగానే ఇక్కడ కార్డ్స్ కూడా వచ్చాయి. కాబట్టి నేను ఇది చెప్తున్నాను మీకు ఏంటంటే ఇది ఫ్యూచర్ రీడింగ్లో మేబీ మీరు ఎదుర్కోబోయే సంఘటనలు కొంచెం హార్డ్గా ఉంటాయి. సో, గైడెన్స్ అనేది మీకు ఇస్తున్నాము అంటే నేను ఇస్తున్నాను మీకు ఈ కైండ్ ఆఫ్ గైడెన్స్ అంటే దీనికి తగ్గట్టుగా మీరు వర్కౌట్ చేయండి. ఇదే జరుగుతుందని కాదండి, ఇది ఒక ఫ్యూచర్ గైడెన్స్. సో, ఈ ఫ్యూచర్ గైడెన్స్లో మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా మీరు వర్కౌట్ చేసుకొని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీరు జరిగేలాగా చేసుకోవాలని చెప్పేసి మీకు ఇదొక హింట్ అనమాట. ఫ్యూచర్ యూనివర్స్ నుంచి మీకు ఒక హింట్. సో, ఇక్కడ నాకైతే కంప్లీట్గా ఆల్ నెగిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయి. కంప్లీట్గా నెగిటివ్ కార్డ్స్ వచ్చాయండి. మీ ఫ్యూచర్లో మీరు అనుకున్నవి జరుగుతాయా లేదా అని చూసినప్పుడు ఫస్టే మనకి 5 ఆఫ్ కప్స్ అంటే మిస్సింగ్ అండి. ఒంటరితనం కనిపిస్తుంది. మీరు మీ ప్రేమని కానీ మీరు పెళ్ళైన వాళ్ళు సమ్ ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడ చూపిస్తుంది. సో, ద వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అయితే వచ్చిందంటే నథింగ్ బట్ మీకు ఇక్కడ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ జీవితంలో. అండ్ ఇక్కడ ద టవర్ కార్డ్ కూడా వచ్చింది. మీ ఇద్దరి మధ్యలో టవర్ అంటే ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అయితే జరగబోతున్నాయి. గొడవలు ఇదే చూసారా, కోపం. సో, ఇప్పుడున్న ప్రేమ కూడా అది కోపంగా మారబోతుంది. అండ్ అలాగే ఇక్కడ కంప్లీట్గా ఒక టవర్ కార్డ్ అంటే మీరు ఇప్పుడు ఎంత హ్యాపీగా అనుకుంటున్నారు మీరు ఫ్యూచర్ గురించి మీరు అనుకుంటున్నారో అవి కొంచెం గొడవలకి దారితీసే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ కూడా ఉందండి.
ఇక్కడ మీరు మీ రిలేషన్‌షిప్‌ని అయితే మీరు బిల్డ్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే పాజిటివ్‌గా అంటే మీరు ఇందాకైతే ఎట్లాగైతే ఊహించుకున్నారో, ఇలాగైతే ఉండాలని అనుకున్నారో, వాటికి సంబంధించి ఇక్కడ మీరు కొంచెం కష్టాలు కూడా ఎదుర్కోవాల్సొస్తదండి. కొంచెం ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మీ ముందల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐదర్ మీ పేరెంట్స్ మీ పెళ్ళికి ఒప్పుకోకపోవడమో, లేకపోతే జాబ్ పరంగా మీ పార్ట్నర్ గాని, మీరు గాని మీరు వెయిట్ చేయడమో, ఓకే. అదో ఎందుకంటే సెటిల్‌మెంట్ అంటారు గదా! లైఫ్‌లో సెటిల్ అవ్వాలంటారు. సో, అలాగా లైఫ్‌లో సెటిల్‌మెంట్ కోసమో వేరే వేరే విషయాల వల్ల మీకు కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్, హర్డల్స్, ఓకే. కష్టాలు ఇవన్నీ గూడా అడ్డమొస్తున్నాయి. ఇవన్నీ మీరు దాటుకొని మీరు వెళ్ళాల్సొస్తదండి. మీ లైఫ్‌లో ముందుకెళ్ళాల్సొస్తది. అండ్ ఇక్కడండి ఆహ్, 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇక్కడేంటంటే మీరు గానీ, మీ పార్ట్నర్ గానీ ఎవరో ప్రొటెక్షన్‌లో ఉన్నారు. అంటే మీ పార్ట్నర్‌ని గానీ, మిమ్మల్ని గానీ మీ పేరెంట్స్ లేదంటే మీ ఇన్‌లాస్ సమ్‌వన్ ఎవరో అయితే మీ దాకా రానివ్వకుండా మీకు మరి ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అంటే మేబీ థర్డ్ పార్టీ అని మీరు అనుకోవచ్చు. అండ్ ఇక్కడేంటంటే వీళ్ళ నిర్ణయాలయితే చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయి. వీళ్ళు ఓపెన్‌గా చెప్పేస్తున్నారండి. వాళ్ళ ఇంట్లో గానీ, లేకపోతే మీకు ఇన్‌లాస్‌తో గానీ ఏదైనా సరే సమ్ ట్రాన్స్‌పరెంట్‌గా అంటే మీ గురించి మీ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని కానీ, లేకపోతే పెళ్ళైన వాళ్ళైనా సరేనండి, ఇన్‌లాస్‌తోని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా మీరైనా సరే, మీ హస్బెండ్‌తో గానీ, వైఫ్‌తో గానీ ఏవన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అన్నీ మీరు ట్రాన్స్‌పరెంట్‌గా చెప్పబోతున్నారు మీరు. సో, చెప్పబోతున్నారు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి దూరం చేయడము ఏ అండ్ మీరు గానీ, మీ పార్ట్నర్ గానీ వాళ్ళ పేరెంట్స్ గానీ, మీ పేరెంట్స్‌లో గానీ మీరు ఉండబోతున్నారు. అంటే వాళ్ళ డామినేషన్‌లో మీరు ఉండబోతున్నారు ఫ్యూచర్‌లో. అండ్ ఇక్కడైతే ద స్టార్ కార్డ్ వచ్చిందండి. ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్‌గా ఎదుర్కోవాలి. ప్రతి సిట్యుయేషన్స్ మీరు చేరుకోవడానికి, మీరు ఒకటవ్వడం కోసం చాలా స్ట్రాంగ్ సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేయాల్సొస్తదండి. మీరు చేయగలుగుతారు కూడా. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. మీరు గానీ, మీ పార్ట్నర్ గానీ చాలా మెచ్యూర్డ్ అండ్ స్ట్రాంగ్ పర్సన్స్. అండ్ ఎంత ఎమోషన్స్ అయినా ఇప్పుడు ఉన్నా కూడా మీరు తట్టుకోవడానికి ప్రయత్నిస్తారండి ఫ్యూచర్‌లో. అంటే కొంచెం మీకు హర్డల్స్ అయితే కనిపిస్తున్నాయి మీ రిలేషన్‌షిప్‌లో. మీరు కోరుకున్నది దక్కాలంటే కొంచెం మీరు ఆహ్, మంచి టైం కోసం అయితే వెయిట్ చేయాల్సొస్తది. ఇక్కడ మీకొక సిచ్యువేషన్ గూడా వస్తదండి మీ ఇద్దరి మధ్యలో. మీరెటు నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్ గూడా వస్తది. 2 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడేంటంటే, అటు మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఇందాక మనకొచ్చిందో, ఆ జీవితం జరుగుతుందా లేదా అనే ఒక సందిగ్ధత అనేది మీకు ఏర్పడుతుందండి. సో, ఇక్కడ కంప్లీట్‌గా మీరు ఒక స్టక్ ఎనర్జీలోకి వెళ్ళిపోతారు. సో, ఇది స్టక్ ఎనర్జీలోకి వెళ్ళిపోవడం వల్ల మీకు ఏం చేయాలా అనేది తెలియక ఎమోషనల్‌గా చాలా బాధపడటం గూడా జరుగుతుందండి. సో, ఇవన్నీ గూడా మీకు ఫ్యూచర్ అండి. ఇది ఫ్యూచర్. సో, ఈ ఫ్యూచర్‌లో ఇలాంటి హర్డల్స్ అన్నీ గూడా మీరు ఎదుర్కోబోతున్నారు. సో, ఇలాంటి సమస్యలైతే మీకు తప్పకుండా ఫ్యూచర్‌లో రాబోతున్నాయండి. అన్నీ గూడా శుభం కార్డ్ పడ్డది గదా! వెంటనే. సో, తప్పకుండా మనకి ఏదో ఒకటి ఇష్యూస్ ఒస్తాయి. అయితే ఇది ఒకటి ఇలా గూడా అనుకోవచ్చు. యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుందని గూడా అనుకోవచ్చండి. ఎందుకంటే మీ ప్రేమ ఎంత ప్యూర్ ఉంది. మీ ప్రేమలో ఎంత ప్యూరిటీ ఉంది. మీరు నిజంగానే ఒకరికొకరు రియల్ లవ్వా మీది? రియల్ సోల్‌మేట్ కనెక్షనా? కార్మిక్ కనెక్షనా? కొంచెం టెస్ట్ చేస్తున్నారనమాట. సో, ఈ టెస్ట్ చేయడంలో మీకు తెలిసిపోతది. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా మీకొక కుండ బద్దలు కొట్టడం అంటాం గదండీ! సో, అలాగా మీకొక క్లారిటీ అయితే వస్తదండి. మీ రిలేషన్‌షిప్‌లో ఒక క్లారిటీ గూడా మీకు వస్తుంది. దీన్ని బట్టి ఈ స్టక్ ఎనర్జీ వచ్చినప్పుడు మీకు అర్థమైపోతదండి. మీ పార్ట్నర్ గాని, మీరు గాని ఎటువైపు ఉన్నారు? మీరు అనుకున్నవన్నీ జరుగుతాయా? లేదా? అనేది ఆ స్టక్ ఎనర్జీలో మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీ ఫ్యూచర్ ఎళ్తది. అండ్ ఇది ఫ్యూచర్ గైడెన్స్ మీకొచ్చింది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు మీ లైఫ్‌లో చేంజెస్ చేసుకొని మీరు ఏదైతే కోరుకుంటున్నారో జీవితం, ఆ జీవితంలోకి మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. అండ్ ఫైనల్‌గా మీకు ఏంజెల్ ఆన్సర్స్ ఒకసారి చెక్ చేద్దామండి. మీకు ఏంజెల్ ఆన్సర్స్ ఏమిస్తున్నారు? ఎందుకంటే మీరు ఈ రీడింగ్ చూసేసి కొంచెం ఎంతో హ్యాపీగా ఉన్నవాళ్ళు గూడా కొద్దిగా బాధపడుతుండొచ్చు. లైక్ ఎందుకు ఇలా అవుతుందా అని. సో, మరి ఎందుకు ఇలా అవుతుందంటే తప్పకుండా ఇదొక యూనివర్స్ టెస్ట్ అండి. సో, టెస్ట్ గూడా పాస్ అవ్వాలి గదా! ఇప్పుడు మనము రాస్తాం ఎగ్జామ్స్. సారీ మనము చదువుకుంటాం. ఏదైనా సబ్జెక్ట్స్ గానీ, కోర్సులు గానీ, లేపోతే ఏదైనా సరే మనం చదువుల దగ్గరకొచ్చేసి తప్పకుండా మనం చదువుకున్నదంతా దానికొక రిజల్ట్ రావడం కోసం మనం కష్టపడి చదివిందంతా దానికి ఎగ్జామ్ రాస్తే దానికి రిజల్ట్ వస్తుంది. అందులో పాస్ ఆర్ ఫెయిల్ అనేది మనకి వచ్చే రిజల్ట్‌ని బట్టి ఎలాగైతే తెలుస్తుందో, అలాగే మీ రిలేషన్‌షిప్‌లో గూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇదంతా గూడా మీరొక సబ్జెక్ట్ అండి. సో, అందులో మీరు పాస్ అవుతారా లేదా అనేది మీకు మీ ఫ్యూచర్‌లో వచ్చే కష్టాలు చెప్తది. మీరు పాస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? మీ రిలేషన్‌షిప్‌లో సక్సెస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? అనేది. సో, అదంతా గూడా ఇదొక ప్రాక్టికల్ ఎగ్జామ్ అనుకోండి. లైఫ్‌లో మీకు జరిగేవి ప్రాక్టికల్ ఎగ్జామ్స్. అక్కడనేమో మీరు కాపీ కొట్టైనా సరే పాస్ అవ్వచ్చు. లేకపోతే ఇంకేం చేసైనా మనము డబ్బులిచ్చైనా పాస్ అవ్వచ్చు. ఇంకేదైనా చేసి మనము స్టడీస్‌లో మనం చేయొచ్చు ఏదో ఒకటి. బట్ జీవితంలో మీరు చేయలేరండి. కాపీ కొట్టలేరు.
వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోలేరు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ ఈజ్ బిల్డ్ బై యూ అండ్ యువర్ పార్ట్నర్. సో ఇది మీరే కొలాప్స్ అయినా మీరే రెస్పాన్సిబిలిటీ, అది ఇంకా ముందుకు వెళ్ళినా కూడా మీరే రెస్పాన్సిబిలిటీ. నో వన్ విల్ బీ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ రిలేషన్షిప్స్. That is what you have to understand in the future. So now I'll check what angels are giving you the answers for your relationship. సో మీకు ఏంజల్ కూడా ఏం ఆన్సర్ ఇస్తున్నారో, ఏం గైడెన్స్ ఇస్తున్నారో కూడా ఒకసారి చూద్దామండి. ఎందుకంటే ఇక్కడ మీ రిలేషన్షిప్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు ముందే తెలుసుకున్నారు కాబట్టి మీరు లక్కీ ఫెలోస్. సో ఏంటి, మీకు ఇలా జరగబోతుందంటే దానికి తగ్గట్టుగా ముందే మీరు ప్రిపేర్డ్గా ఉండి ఆ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కూడా మీరు ఎదుర్కోవడానికి మీకు ఒక గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్, సైన్ ఇస్తుంది మీకు యూనివర్స్ అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ లిజన్ టు యువర్ ఇంట్యూషన్. నేను సారీ మళ్ళీ చేస్తానండి, నేను ఏదో మాట్లాడుతూ కరెక్ట్గా షఫుల్ చేయలేదు. సో చూద్దామండి ఇక్కడ మీకు ఆన్సర్, ఏంజల్ ఆన్సర్స్ మీకు ఏమి ఇస్తున్నారో చూద్దాం. సో మీ రిలేషన్షిప్ అనేది మీరు ఎలా కోరుకుంటున్నారో అలాగే జరుగుతుందా లేదా అని చెప్పేసి మనం అడుగుతున్నాము. దానికి మీకు కొంచెం హర్డల్స్ అయితే ఫ్యూచర్లో ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మీకు ఒక గైడెన్స్ అయితే ఇచ్చింది. మరి ఏంజల్స్ కూడా మీకు ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూద్దామండి. సో వీళ్ళ రిలేషన్షిప్ గురించి మీరు ఏం ఆన్సర్ ఇస్తున్నారు యూనివర్స్? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడు మీకు గొడవలు అనేటివి ఏ విధంగా జరగబోతున్నాయి, ఎలా మీరు దానిని సాల్వ్ చేసుకోవాలనే దానికి మీరు కొంచెం ఎక్కువగా రొమాన్స్ చూసారా, మీకు ఒక రొమాన్స్ సిచ్యువేషన్స్ కూడా మీరు చూడబోతున్నారు. వస్తాయి, అన్నీ అవుతాయండి. బట్ ఏంటంటే కొద్దిగా మీరు స్ట్రగుల్స్ ఏమైనా జరిగితే వాటిని మీరు తట్టుకోవడానికి ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని చెప్తుంది యూనివర్స్. సో ఆపర్చునిటీ, సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. యాక్చువల్గా మీ రిలేషన్షిప్ అనేది చాలా పాజిటివ్గా ఉంది చూడండి, రొమాన్స్. సో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ అ కంప్లీట్లీ పాజిటివ్ రిలేషన్షిప్. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. అయితే మీరు ఇన్ కేస్ ఎవరైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా, ఎవరినైనా మీరు ఇప్పుడు ఇష్టపడుతున్నా, ఆ పర్సన్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాలని చెప్తున్నారు యూనివర్స్. ఓకే, రొమాన్స్కి ఆపర్చునిటీ అయితే ఉందండి. అంటే మీ పార్ట్నర్, మీ పర్సన్ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్తోనే మీ జీవితం పాజిటివ్గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని మీకు యూనివర్స్ చెప్తున్నారు. బట్ ఏంటంటే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు ఎవరెవరైతే రీడింగ్ చూస్తున్నారో మీ సిచ్యువేషన్స్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఆపర్చునిటీ, మీకు ఒక ఆపర్చునిటీ అయితే ఏదో రాబోతుంది, లేకపోతే వచ్చింది. ఆ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. అండ్ రొమాన్స్ అయితే ఉంది మీకు ఫ్యూచర్లో. మీ పార్ట్నర్తో, మీరు కోరుకున్న పర్సన్తో మీరు ఒక మంచి రొమాంటిక్ మూమెంట్స్ అయితే ఎంజాయ్ చేయబోతున్నారని యూనివర్స్ మీకు చెప్తున్నారండి. ఓకే, ఇది రీడింగ్ అండి. ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అలాగే మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీ పర్సనల్ రీడింగ్ కూడా నేను మీ సిచ్యువేషన్స్ని బట్టి మీకు ఏం యూనివర్స్ ఆన్సర్ ఇస్తున్నారో కూడా అది కూడా మీరు ఒక గైడెన్స్ కింద తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ జర్నీ అండి, బాయ్.